శ్రీ గురుభ్యో నమ. శ్రీదత్త దర్శనము, కార్తవీర్య మోక్షము, మహావాక్యోపదేశం. అప్పుడు స్వామి గంభీర స్వరంతో ఇలా పలుకసాగాడు. కార్తవీర్య, ఈ సప్తోదాహరిణిని విని మననం చేసినట్లయితే పరమమూఢుడికైనా అవిద్య నశించిపోతుంది. అలాంటప్పుడు నీలాంటి విద్వాంసుడికి సందేహం తొలగటంలో ఆశ్చర్యమేముంది? మరి పూర్వం నువ్వు ధర్మార్థ కామాలు అడిగావు, అవే ఇచ్చాను. ఇప్పుడు మోక్షాన్ని అడుగుతున్నావు, ఇది ఇస్తాను. అన్నం అడిగిన వాడికి అన్నం పెట్టాలి, దాహం అడిగిన వాడికి నీళ్లు పొయ్యాలి, రోగికి మందులు ఇయ్యాలి, ఎవడికి ఏది కావాలో అది ఇయ్యాలి. అంతేకాని వాడొకటి కావాలంటుంటే నువ్వు వేరొకటి ఇస్తే అది వ్యర్థమే కదా. ఇప్పుడు అడుగుతున్నావు స్వస్వరూపం కావాలని, ఇదిగో చెబుతున్నాను విను. అర్జున, నిజానికి బద్ధుడని ముక్తుడని ఇద్దరు లేరు. ఆ విషయం చివరికి నీకే తెలుస్తుంది. అదలా ఉంచు. కనిపించే ప్రపంచమంతా అశాశ్వతమని, అసత్యమని మన అనుభవంలోనే మనకి గోచరిస్తూ ఉంటుంది. కనిపిస్తున్నా కూడా ఇది స్వప్నంలాగా మిథ్యాభూతమేనని వేదానుగతమైన తర్కంతో మనం గ్రహించగలం. నువ్విది గ్రహించావు కనుకనే భోగాభిలాష వదిలిపెట్టి శాశ్వత వస్తువేమిటో తెలుసుకోవాలని కోరుతున్నావు. అయితే ప్రవాహ రూపంగా కనిపిస్తున్న ఈ ప్రపంచమంతా ఎక్కడి నుంచి పుట్టింది, ఎలా పుట్టింది? అవస్థాత్రయాన్ని విమర్శించి చూస్తే తర్కం చేత, శృతి ప్రమాణం చేత కూడా మూలభూతమై, శాశ్వతమై, సత్యమైన ఆత్మ పదార్థంలోంచే ఈ జగత్తంతా వచ్చిందని తెలుస్తోంది. అవును, ఉన్నది ఆత్మ పదార్థం ఒక్కటే. అదే అజ్ఞానావరణం వల్ల నానారూప జగత్తుగా కనిపిస్తోంది. మదాంధకారావరణం వల్ల తాడు పాములాగా కనిపించినట్లు ఆత్మ పదార్థమే జగత్తులాగా కనిపిస్తోంది. అలా భ్రాంతి వల్ల ఒక వస్తువు మరొక వస్తువులాగా కనిపిస్తున్నప్పుడు అసలు వస్తువేదో తెలియాలంటే జాగ్రత్తగా, వివేకపూర్వకంగా పరామర్శించి చూడాలి. అలా చేస్తే అది పాము కాదని, తాడని తెలుస్తుంది. అలాగే ఇక్కడ కూడా శృతి సహాయంతోనూ, శృతి సమ్మతమైన తర్కం సహాయంతోనూ పరిశీలించి చూస్తే ఉన్నది అద్వితీయమైన సచ్చిదానందాత్మకమైన ఆత్మ పదార్థం ఒక్కటేనని, తక్కినదంతా భ్రాంతి వల్ల కనిపించే అభాసం మాత్రమేనని తెలుస్తుంది. మరి శృతి తర్క సహాయంతో జగత్తత్వాన్ని పరిశీలించగలగాలంటే పరిశుద్ధమైన చిత్తం కావాలి. చిత్తశుద్ధి కావాలంటే నిత్యకర్మలు శ్రద్ధతో చేయాలి. అభిచారికాది నిషిద్ధ కర్మల జోలికి పోరాదు. చేసిన కర్మఫలాన్ని భక్తితో ఈశ్వరార్పణం చేయాలి. ఈశ్వరుణ్ణి భజించాలి, సేవించాలి, ధ్యానించాలి. దేవుణ్ణిలాగా గురువును ఆరాధించాలి. అలా చేస్తే క్రమంగా ఆ చిత్తం పరిశుద్ధమవుతుంది. చిత్తం పరిశుద్ధమైనప్పుడు అది ఈ జగత్తు అనిత్యమని, అసత్యమని, భ్రాంతి మాత్రమని సులభంగా గ్రహించగలుగుతుంది. దానివల్ల ఆ చిత్తానికి విరక్తి కలుగుతుంది. ఆ విరక్తికి గురువు అనుగ్రహం తోడై జగత్తత్వ విచారం సాగుతుంది. దానివల్ల జ్ఞానోదయమై ప్రపంచం అసత్యమని నిశ్చయమవుతుంది. అప్పుడు సాధకుడు నిత్యానిత్య వస్తు వివేకము, ఇహామూత్ర ఫలభోగ విరాగము, శమదమాది షట్క సంపత్తి, ముముక్షుత్వము అనే సాధనా చతుష్టయాన్ని సాధించుకుంటాడు. అప్పుడు సద్గురువు తత్వమస్యాది మహావాక్యాలను అర్ధవిమర్శన పురస్సరంగా ఉపదేశించగా సాధకుడు శ్రవణ, మనన, నిధి, ధ్యాస, ధారణాదులను అవలంబించి గురువు చేసిన ఉపదేశాన్ని మనస్సుకు బాగా పట్టించుకుంటాడు. అప్పుడు తత్ బ్రహ్మ పదార్థం, త్వం నీవు, అసి అయి ఉన్నావు, మీ ఇద్దరికీ భేదం లేదు, అంటే మీరిద్దరని లేరు, అదే నువ్వు, నువ్వే అది అని అనుభవానికి వస్తుంది. అదే చరమస్థితి, అదే అద్వితీయానంద స్థితి, అదే మోక్షం. అర్జున, పరమగుహ్యమైన వేదాంత సిద్ధాంతాన్ని నీకు బోధించాను. నీవు సూక్ష్మబుద్ధివి గనుక నేను చేసిన ఉపదేశాన్ని అందుకోగలవు. నువ్వు ఎవరిని ధ్యానిస్తున్నావు అని అడిగావిందాక. ఇదిగో ఈ ఆత్మ పదార్థాన్నే నేను నిరంతరం ధ్యానం చేస్తూ ఉండేది. ఆ ఆత్మతత్వాన్నే నీకిప్పుడు బోధించాను. అర్జున, నువ్వు బహుకాలంగా అనేక సత్కర్మలను నాకు అర్పణంగా చేశావు. అందువల్లే నీకు నా యందు నిశ్చలమైన భక్తి కుదిరింది. దానివల్లే నీకు చిత్తశుద్ధి, వైరాగ్యోదయము, మోక్షాసక్తి కలిగినాయి. ఇప్పుడు నా వల్ల తత్వబోధ పొందావు. నీకింకా ఏమైనా సందేహాలుంటే చెప్పు, తీరుస్తాను. స్వామి మహోపదేశాన్ని ఏకాగ్ర బుద్ధి అయి విన్న కార్తవీర్యుడు దాని అర్థాన్ని చక్కగా నెమరు వేసుకుని స్వామికి భక్తిపూర్వకంగా నమస్కరించి, స్వామి, తమ దయ వల్ల జ్ఞానం లభించింది. లోపల సందేహాలు ఏమీ లేనేలేవు. కానీ విన్నది గట్టిగా మనస్సులో నిలవటం లేదు.
నిరంతరాయమైన ఆనందానుభవం కూడా రావటం లేదు. ఆనందం నా హృదయంలో స్థిరంగాను రూఢిగాను ఉండేలాగున అనుగ్రహించండి అన్నాడు. యోగ సామ్రాజ్య లాభం. అది విని స్వామి చల్లని చూపులతో శిష్యుణ్ణి చూస్తూ ఇలా అన్నాడు. కార్తవీర్య, ఆనందం అనుభవానికి రావాలంటే దుర్నిగ్రహమైన ఈ మనస్సును నిగ్రహించాలి. మనస్సే కదా మరి బంధమోక్షాలకి కారణం. అయితే ఈ మనస్సును నిగ్రహించడం అంత తేలిక కాదు. వాయువును బంధించడం ఎంత కష్టమో అది అంత కష్టమని పెద్దలంటారు. నిజానికి ఈ మనస్సును నిగ్రహించడం కంటే వాయువుని నిగ్రహించడమే తేలిక. కనుకనే యోగ సాధకుడు ప్రాణవాయువుని నిగ్రహించడం ద్వారా మనస్సును నిగ్రహిస్తాడు. ఈ మనసు ప్రాణము రెండు కాడెద్దుల వంటివి. కాడెద్దుల్లో ఒకటి పొగరుమోతై తనకు తోచినట్లు పోతూ ఉంటే రెండో దాన్ని కళ్ళెం వేసి గట్టిగా లాగితే మొదటిది కూడా చచ్చినట్లు దారికొస్తుంది. అలాగే మన ప్రాణాలు రెంటిలోనూ ప్రాణాన్ని లొంగదీసుకోగలిగితే మనస్సు లొంగి తీరుతుంది. కొందరు సత్కర్మాచరణం ద్వారా చిత్తశుద్ధిని, తద్వారా ప్రాణజయాన్ని, తద్వారా మనోనిగ్రహాన్ని సాధిస్తారు. యోగ సాధకుడు మాత్రం ప్రాణాయామం ద్వారానే మనోనిగ్రహాన్ని సాధిస్తాడు. ఎలాగంటావా? విను. ప్రాణశక్తి బాహ్య రూపమే ప్రాణవాయువు. దానిని గురూపదిష్టమైన ప్రత్యేక పద్ధతిలో ఎడమ ముక్కుతో లోపలికి పీల్చి బిగించి ఉంచి తరువాత కుడి ముక్కుతో మెల్లగా విడిచిపెట్టడం, తరువాత అలాగే కుడి ముక్కుతో పీల్చి ఎడమ ముక్కుతో వదిలిపెట్టడం అనే ఈ ప్రక్రియనే ప్రాణాయామం అంటారు. ఈ ప్రాణాయామ విధానాన్ని పట్టుదలతో బాగా అభ్యసిస్తే క్రమంగా శరీరంలో నాడులన్నీ నిర్మలమై దేహం పరిశుద్ధమవుతుంది. యోగ ప్రక్రియను నిరంతరాయంగా సాగించగల శక్తి వస్తుంది. ఈ ప్రాణాయామాన్ని సమంత్రకంగానూ అమంత్రకంగానూ చేయవచ్చు. ఇలా చెయ్యగా ప్రాణవాయువుని జయిస్తాడు సాధకుడు. అప్పుడు మనోబలంతో ఇంద్రియాలను విషయాల నుంచి మరల్చి మనస్సులో లయింపచెయ్యాలి. దీన్ని ప్రత్యాహారం అంటారు. అప్పుడు మనస్సుని ఆత్మయందు నిలపాలి. అదే ధారణ. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన మెట్టు. మనస్సు మాటిమాటికి చెదిరిపోతూ ఉంటుంది. మాటిమాటికి దాన్ని ప్రయత్నపూర్వకంగా తెచ్చి ఆత్మయందు నిలపవలసి ఉంటుంది. చాలా దృఢతరమైన అభ్యాసం చేస్తే గాని ఇది స్వాధీనంలోకి రాదు. దీనికే ధ్యానమని పేరు. ప్రాణాయామంలో మనస్సును సుస్థిరం చేసుకొని ఆ మీదట ఆ సుస్థిరమైన మనస్సుతో గురూపదిష్టాలైన శాస్త్రాలను మహావాక్యాలను జాగ్రత్తగా అర్ధవిరోధం లేకుండా సమన్వయం చేసుకుంటూ నిరంతరం మననం చెయ్యాలి. ఆ నిరంతర మననమే ధ్యానమన్నమాట. అలా ధ్యానగతుడై తత్వమస్యాది మహావాక్యాల అర్థాన్ని 1 ఉపక్రమోపసంహారాలు, 2 అభ్యాసము, 3 అపూర్వత, 4 ఫలం, 5 అర్ధవాదం, 6 ఉపవత్తి అనే షడ్విధ అంగాలతో చర్చించుకుంటూ సాధన చేస్తే ఆ మహావాక్యాలకు లక్ష్యార్థభూతమైన పరతత్వ స్వరూపం తెలుస్తుంది. అప్పుడు ఆ తత్వానికి విజాతీయాలైన కామక్రోధాదుల్ని నిరసించి దానికి సజాతీయమైన అహం బ్రహ్మాస్మి అనే భావాన్ని ఎడతెరిపి లేకుండా ప్రవాహీకరణంగా కొనసాగేట్టు చెయ్యాలి. ఆ స్థితికే నిధిధ్యాసమని అంటారు. దానికే సవికల్ప సమాధి అని కూడా పేరు. అలా నేనే పరబ్రహ్మాన్ని, పరబ్రహ్మమే నేను అనే భావం అఖండంగా అనంతంగా దృఢంగా గంగా ప్రవాహంలాగా సాగినట్లయితే ఆ మనోవృత్తిలో చైతన్యం వ్యాపించి ఉండి ఆ ప్రవాహ బలం వల్ల సూర్యకాంతమణి సంయోగం వల్ల దూదిలో నిప్పురవ్వ మెరిసినట్లు ఆ చిత్తవృత్తిలో ప్రతిబింబం తళుక్కున మెరుస్తుంది. ఏమరపాటు ఏమాత్రమూ లేని నిత్య జాగరూకుడైన విద్వాంసుడు మాత్రమే దాన్ని పట్టగలడు. అలా ప్రతిబింబాన్ని స్ఫురింపజేసిన చిత్తవృత్తి ఆ ప్రతిబింబానికి కూడా ఆధారభూతమైన నిర్వికల్ప బ్రహ్మను శాఖాచంద్ర న్యాయంగా చూపించి తను నశిస్తుంది. అప్పుడు చిత్తొకటే భాసిస్తుంది. అప్పుడు జ్ఞేయ జ్ఞాన విభాగము లయించిపోతుంది. నిర్వికల్ప సమాధి అంటారే, అదే ఇది. ఇలాంటి స్థితికి వచ్చిన యోగికి అణిమాది సిద్ధులు అప్రయత్నంగానే వచ్చి పడతాయి. అర్జున, అక్కడే ఉంది చిక్కంతా. వాడప్పుడు ఆ సిద్ధులను ఆశించాడా? వాడి యోగం భ్రష్టమైందన్నమాటే. మనం ఎక్కడి నుంచి ప్రారంభించామో గుర్తు తెచ్చుకో. ఇహపరాలు 2 నశ్వరాలే కనుక అసత్యాలని నిర్ణయించుకొని పై అన్వేషణకు గదా బయలుదేరింది. ఇప్పుడు ఈ అష్టసిద్ధులు కూడా ఆ నశ్వర కోటిలోనికి చేరినవేనని గ్రహించక మళ్ళీ వాటి కోసం ఆశపడితే వాడికి పతనం తప్ప మరేం లభిస్తుంది చెప్పు?
కనుక ఆ విషయంలో యోగి జాగ్రత్త వహించాలి. ఇక మనస్సు ఉందే, అది ఉన్నంతకాలం దాని విషయంలో జాగరూకత వహించవలసిందే, తప్పదు. దానికి విక్షేపం కలిగి అటూ ఇటూ పోతే వెంటనే పట్టి ఈడ్చుకురావాలి. అలా కాక అది లయించి సుషుప్తిలో పడితే తట్టి లేపాలి. ఈ విక్షేప లయాలు లేకుండా వృత్తిరహితంగా ఉంటే ఆ మనస్థితిని కషాయ పక్వస్థితి అంటారు. అదే అఖండాకారత, అదే సమత. అదే సిద్ధించినప్పుడు ఆ యోగి గాలి తాకిడి లేని చోట దీపశిఖలాగా ఉంటాడు. అప్పుడు త్రిపుటులుండవు, చలనాలుండవు, రసాస్వాదనలుండవు. అహంకార గ్రంథి బద్దలైపోతుంది. అసంభావన, విపరీత భావనాది సర్వసందేహాలు విచ్ఛిన్నమైపోతాయి. ఒక్క ప్రారబ్ధం మినహా మిగిలిన కర్మలన్నీ నశిస్తాయి. వాడు బ్రహ్మాకార స్థితిలో ఉండిపోతాడు. వాడు జీవన్ముక్తుడు. వాడు యోగ సామ్రాజ్య చక్రవర్తి. అర్జున, నీ మీద ప్రీతి వల్ల బహురహస్యమైన ఈ యోగాన్ని నీకెరింగించాను. ఇది అనర్హులకు చెప్పరాదు. గురూపదేశం లేనిదే అక్కడ ఇక్కడ వినిగాని, గ్రంథాలు చూసిగాని అరకొర సాధనలోకి దిగరాదు. సాక్షాదనుభవానికి ముందు పరోక్ష జ్ఞానం బాగా పట్టుబడాలి. కనుక నీకింత వివరంగా చెప్పాను. ఇక అర్జున, నీ హృదయం అపరోక్షానుభూతికై త్వరపడుతోందని నేను గ్రహించాను. నేనుండగా నీకదెంతసేపు? రా, ఇటురా, అటు చూడు, చక్కని గుహ కనిపిస్తోందే, అది నిర్విఘ్నమైన స్థలం. నీ సాధనకి రహస్యంగా కూడా ఉంటుంది. అక్కడ ఏ క్రూర జంతువుల భయమూ ఉండదు. శుచిగా ఉంటుంది. అలాంటి స్థలాల్లోనే యోగ సాధన చెయ్యాలి. ఆ గుహ నీకన్ని విధాలా అర్హమైంది. ఆ గుహలోకి వెళ్ళి వెన్నుపూస, శిరస్సు, మెడ ఒకే నిలువు గీతలో సమంగా ఉండేటట్లుగా దృఢాసనంలో కూర్చొని నేను చెప్పిన యోగ మార్గంలో నేను ఉపదేశించిన తత్వాన్ని మననం చెయ్యి. అచిరకాలంలోనే నీకు సమాధి లభిస్తుంది. కృతార్థుడివవుతావు. అలా పలికి స్వామి అమృతానంద సంధాయకమైన తన కుడి చేతిని కార్తవీర్యార్జునుడి శిరస్సు మీద ఉంచాడు. పులకితగాత్రుడైన కార్తవీర్యుడు స్వామి పాదాలను ఆలింగనం చేసి స్వామి ఆజ్ఞ మేరకు ఆ గుహలో ప్రవేశించి స్వామి చెప్పిన విధానంలో సాధన ప్రారంభించాడు. దత్తస్వామి హస్తమస్తక సంయోగం చేసినాక ఇక వేరే సాధన కావాలా? అలా ప్రయత్నం ప్రారంభించిన కొద్దిసేపటికే అతను స్థాణువులాగా నిశ్చలుడైపోయాడు. అతను సమాధి స్థితుడయ్యాడు. అలా 1 సంవత్సరం మీద 1 నెల గడిచింది. అప్పటికతనికి మళ్ళీ దేహస్పృహ కలిగింది. అతడు మెల్లగా లేచి సరాసరి స్వామి సన్నిధికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేశాడు. స్వామి అతనిని లేవదీసి గుండెలకు హత్తుకుని పక్కన కూర్చోబెట్టుకుని కరుణాతరంగితమైన కనులతో చూసుకుంటూ, బిడ్డా, సిద్ధి లభించిందా? నీకు కలిగిన అనుభవం ఏమిటి చెప్పు అన్నాడు. అర్జునుడు మళ్ళీ నమస్కరించి ఇలా చెప్పాడు. దేవా, గుహలో కూర్చొని నిన్ను ధ్యానించడం ప్రారంభించిన కొద్ది క్షణాల్లోనే ఇంద్రియాలు, మనస్సు కూడా చిత్తులో లయించినాయి. అది పరమానందమైన స్థితి. ఆ స్థితిలో మునిగిపోయిన నాకు త్రిపుటి భాషించలేదు. కాలస్పృహ అసలే లేదని వేరే చెప్పనే అక్కర్లేదు. నిరుపమానమైన ఆనందాన్ని ఒక్క క్షణమో క్షణార్ధమో అనుభవించాను అనిపిస్తోంది. అంతలోనే నా ప్రారబ్ధం నన్ను మళ్ళీ స్థూలదేహానికి ఈడ్చుకొచ్చింది. స్వామి, నీ పాదయుగళమే నాకు జ్ఞానభిక్ష పెట్టింది. దేవా, నీ దయ వల్ల నిరామయమైన పరమానందం దక్కింది. నీ దయవల్లే నేను సంసారాన్ని తరించాను. స్వామి, ఇక కర్తవ్యం అనేదే లేదు. చేయవలసిందంతా చేశాను. తెలుసుకోవలసిందంతా తెలుసుకున్నాను. పొందవలసింది కూడా నిశ్శేషంగా పొందేశాను. నాకిప్పుడు చిదానందానుభూతి కన్నా వేరేదీ కావలసింది లేదు. ఈ రాజ్యం గీజ్యం ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. స్వామి, నాకిప్పుడు కోరికలు లేవు. కోరికలు లేవంటే నిరాశ వల్ల కాదు. కోరికలన్నీ తీరి పరిపూర్ణ కాముడై మహానందంలో తేలియాడుతున్న నాకిప్పుడు ఈ జగత్తంతా చిదానంద రసపరిపూర్ణంగా ఉంది. ఒక దేశమని, ఒక కాలమని, ఒక పదార్థమని భేదమే లేదు. అంతా చిదానందమే స్వామి, అంతా చిదానందమే. నీకు నాకు కూడా భేదం కనిపించటం లేదు. గురుదేవా, ఇదంతా నాకు నీ దయ వల్ల ప్రాప్తించింది. నువ్వే పరతత్వానివి, నువ్వే ఆత్మవి, నువ్వే ఆద్యుడివి. పేకపడుగు దారాల్లో వస్త్రం భాషించినట్టు సమిష్టి వృష్ట్యాత్మకమైన సృష్టి అంతా నీలోనే భాషిస్తోంది. స్వామి, నీ అనుగ్రహం వల్ల నాకు ఈ తత్వం అనుభూతికొచ్చింది. ప్రభు, నీ పాదసేవల వల్ల లభించని ఫలమేముంది? ఔరా, పురుషార్థాలు 4 నీకు భక్తుల వెంటపడి తిరుగుతాయి. గురుదేవా, నీ కరుణ అపారమైంది, అనంతమైంది. నువ్వు నన్ను అనుగ్రహించావు. గురుం గురుతరం గమ్యం గురుగమ్యం గుణాకరం వందే గురుత్తమం దేవం దేవవంద్య పదాంబుజం
భక్త్యావేశంలో మునిగి కార్తవీర్యార్జునుడు స్వామి పాదాలను గాఢంగా ఆలింగనం చేసుకుని అలాగే ఉండిపోయాడు. స్వామి సొగసులు కిక్కిరిసిపోతున్న చిరునవ్వులతో శిష్యుణ్ణి లేవదీసి కూర్చోపెట్టాడు. అప్పుడతడు మెల్లగా ఇలా అన్నాడు: స్వామి, నాకిక నీ ఆజ్ఞ తప్ప వేరే కర్తవ్యం లేదు. నన్నిక్కడే ఉండమంటావా, మళ్ళీ గుహలోకి వెళ్ళమంటావా? నీ ఆజ్ఞకై ఎదురు చూస్తున్న ఈ దాసుణ్ణి ఆజ్ఞాపించు. స్వామి చిరునవ్వుల సింగారాలు పెనుతరగాలుగా పెళ్ళువికినాయి. ఆయనిలా అన్నాడు: నాయనా, ముందు స్నానాధికం చేసి నిత్యకర్మలు ఆచరించు. ఇవాల్టికి భోజనం చేసి విశ్రమించు. రేపు సమాధి పొందుదు గాని 6 నెలలు అయిన తర్వాత నాకు కనిపించు. కార్తవీర్యుడు స్వామి చెప్పినట్టే చేశాడు. 6 నెలలైన తరువాత స్వామి దగ్గరకు వచ్చాడు. అప్పుడు స్వామి ఆనాటికి నిత్య విధులు తీర్చుకొని మర్నాడు సమాధిలోకి వెళ్ళి సంవత్సరానికి రమ్మన్నాడు. అర్జునుడు అలాగే చేసి సంవత్సరం అయ్యాక స్వామి దగ్గరకు వచ్చాడు. అప్పుడు స్వామి అతన్ని అత్యంత ఆదరంగా దగ్గర కూర్చోబెట్టుకొని ఇలా చెప్పసాగాడు: నాయనా కార్తవీర్య, నువ్వు నా శిష్యులందరిలోకి నాకు ప్రీతిపాత్రుడివి. నువ్వు అడిగినవన్నీ ఇచ్చాను, అడిగినవన్నీ చెప్పాను కూడా. కానీ ఒక్కటే మిగిలింది. నువ్వు నన్ను ఆచారం గురించి అడిగావు, అదొక్కటే చెప్పాలి. బాబు, నీకిప్పుడు తెలియవలసింది తెలిసింది, దక్కవలసింది దక్కింది, ఇంకా మిగిలింది ఏమీ లేదు. కనుక నీకు నాకు ఈ ఆచారాలతో పని లేదు. యోగసిద్ధుడికి కర్మభయం లేదు. వాడసలు భయాతీతుడు. చెడు పనులు చేస్తే పాపం వస్తుందని, నరకం వస్తుందని, వాటి నుంచి తొలగవలసిన అగత్యం వాడికి లేదు. అలాగే సత్కర్మలు చేస్తే ఏదో మహాసుఖం వస్తుందని, అవి చేసే దుర్గతి వాడికి లేదు. వాడికి ఆత్మ మీదే ఆసక్తి, వాడికిక రెండవది లేదు. కనుక ధర్మాధర్మ ప్రసక్తి లేదు. ఇదే పరమసత్యం. అయినా నేను సనాతనమైన వర్ణాశ్రమ రూపమైన ధర్మాన్ని, శౌచాది రూపమైన ఆచారాన్ని పాటిస్తూనే ఉంటాను. ఎందుకంటే పెద్దలు చేసిందే పిన్నలు చేస్తారు. మంచైనా చెడైనా పెద్దవాళ్ళు ఏది ప్రమాణంగా తీసుకుంటే పిన్నలు అదే ప్రమాణంగా తీసుకుంటారు. ఇది లోక స్వభావం. దీన్ని మార్చే వీలు లేదు. అలాంటప్పుడు నాకు పని లేదు కదా అని నేను ధర్మ వ్యతిరేకంగా నడవటం ప్రారంభిస్తే సామాన్య జనులు కూడా నా మీద గౌరవం కొద్దీ నాలాగే చేసి పతనం పొందుతారు. అందుచేత వారి కోసం ధర్మాచరణం చేస్తూ ఉంటాను. నాకు నష్టమేమీ లేదు కదా. అయితే నేనప్పుడప్పుడు మద్యమాంసాదులు సేవిస్తున్నట్లు, స్త్రీ సంగినై ఉన్నట్లు విపరీతంగా ప్రవర్తించడం చూసి బుద్ధిహీనులైన వారు నేను ధర్మ వ్యతిరేకినని, ధర్మహీనున్నని భ్రమిస్తూ ఉంటారు. కొందరు భక్తుల పాపాలను, బాధలను హరించేందుకోసమై నేను ఆయా వికృత వేషాలు వేస్తూ ఉండవలసి వస్తూ ఉంటుందని వారెరుగరు. ఆ ప్రక్రియలు వారికేమి తెలుసును? అయినా నేనలా చేశానంటే ఆ సంగతి వేరు. నువ్వలా ఉండకు. నేను అవధూతను, నువ్వు గృహస్థుడివి. నువ్వొక్క క్షణమైనా ధర్మాన్ని ఏమారటం తగదు. ఎప్పుడూ ధర్మాన్ని అనుష్ఠిస్తూ ఉండాల్సిందే. నిజానికి సిద్ధాత్ముడివైన నీకు నియమబంధం లేదు. కానీ లోక సంగ్రహార్థం అలా చేయాలి, తప్పదు. కనుక బాబు, నువ్వు అలా చెయ్యి. అందువల్ల నీకు నష్టమేమీ లేదు కదా. అసలు నీకు కావాల్సిందంటూ ఉంటే కదా నష్టం అవ్వడానికి. ఈ లోకంలో పరమానందంలో తేలియాడే వారిద్దరే ఉన్నారు. ఒకడు యోగసిద్ధుడు, మనోభాగతీతమైన స్థానాన్ని పొందినవాడు మరొకడు. వాడు భయాతీతుడు. కనుక కార్తవీర్య, నీకు భయం లేదు. నువ్వికి ఇంటికెళ్ళు, రాజ్యం చెయ్యి, ప్రజల్ని రక్షించు, దేవతలను, పితృదేవతలను, బ్రాహ్మణోత్తములను, ఇతరులను తృప్తిపరచు. అప్పుడప్పుడు నా దగ్గరికి వస్తూ ఉండు. స్వస్వరూపానుసంధానాన్ని క్షణమైనా మర్చిపోకు. నేను నీకు ఉపదేశించిన తత్వాన్ని ఏకాగ్రంగా ధ్యానిస్తూ ఉండు. గర్వాన్ని దరిజేరనీయకు. ఇహ వెళ్ళు, శుభమస్తు. స్వామి ఆజ్ఞ విని కార్తవీర్యుడు లేచి స్వామి పాదాలు పట్టుకుని భక్తితో నమస్కరించాడు. అతని కన్నులు చెమర్చి ఉన్నాయి. స్వామి పాదాలను మళ్ళీ మళ్ళీ కళ్ళకద్దుకున్నాడు. స్వామి పాదధూళిని శిరస్సున ధరించాడు. అక్కడున్న స్వామి పరిచారకులందరికీ ప్రత్యేకంగా నమస్కరించాడు. మళ్ళీ కొంతసేపు స్వామి సేవ చేశాడు. చివరకు వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళలేక వెళ్ళాడు. గర్వబీజం. అలా వెళ్ళిన కార్తవీర్యార్జునుడు ఇతోధికమైన బలపరాక్రమ ఔదార్యాలతో రాజ్యాన్ని నిరంకుశంగా శాసించసాగాడు. అనేక వేల యజ్ఞాలు, దానాలు నిర్వహించాడు. రాజలోకంలో తనకు సాటి లేదనిపించుకున్నాడు. అందం, బలం, యౌవనం, ఐశ్వర్యం, పాండిత్యం, అధికారం, వీటిల్లో ఏ ఒక్కటి ఉన్నా మనిషికి తనకు తెలియకుండానే గర్వం అంకురించడం మనం చూస్తూ ఉంటాము. కార్తవీర్యుడికి ఇవన్నీ ఉన్నాయి. ఉండటంలో మానవుడన్నవాడికి ఎంత సమృద్ధిగా ఉండటానికి అవకాశం ఉందో అంత సమృద్ధిగానూ ఉన్నాయి. ఇది చాలక వీటన్నిటినీ మించిన సమృద్ధిలో దత్తదేవ ప్రసాదలబ్ధమైన అతి మానుష శక్తి ఉంది. అంత శక్తి ఉన్నాక, ఇంత అంతఃసారం ఉన్నాక, ఇంత లోకోత్తరమైన కీర్తిని సంపాదించినాక ఎంతటి వాడికైనా కొంచెం గర్వం అంకురించటంలో ఏమాత్రమూ వింతలేదు.
నిజానికి కార్తవీర్యుడి హృదయాంతరాళాలలో గర్వబీజాలు దత్తస్వామి దగ్గర యోగసిద్ధిని పొందకముందే చోటు చేసుకున్నాయి. అవును, అంతకుముందు ఆయన ఇచ్చిన వరాలు సామాన్యమైనవా మరి? పైగా అప్పటి పరిస్థితులన్నీ అలా కూడి వచ్చాయి. దైవ సంకల్పాన్ని ఎవరు చెప్పగలరు? ఎవరు తప్పించగలరు? తండ్రి అయిన కృతవీర్య చక్రవర్తి హఠాత్తుగా పోవడంతో అప్పటిదాకా తలలెత్తకుండా పడి ఉన్న సామంతులంతా చొట్ట చేతుల వాడన్న చులకనతో మితిమీరి ప్రవర్తించసాగారు. దాంతో కార్తవీర్యార్జునుడు ఈ మానవులలోనే కాదు, దేవదానవ యక్ష గంధర్వాదుల్లో సైతం మొనగాడినని రొమ్ము విరిచిన ప్రతి వాడిని నెత్తనచ్చవలసి వచ్చింది. చివరికి తన రాజ్యంలో తను తప్ప మరెవ్వడూ ఆయుధం ధరించడానికి వీల్లేదని శాసించేదాకా పోవలసి వచ్చింది. ఇంత చేస్తూ కూడా అతడు తన మనస్సులో గర్వరేఖలు తలెత్తనే రాదని జాగ్రత్త పడుతూనే ఉన్నాడు. కానీ గర్వం చాప కింద నీరు లాంటిది. తాను గర్వాన్ని జయిస్తున్నాననే రూపంలో అది ఆ చక్రవర్తి హృదయంలో దూరింది. తర్వాత అతని దృష్టి అంతా బ్రాహ్మణుల మీద పడింది. తాను దత్తస్వామిని ఆశ్రయించి ఇంత లోకోత్తర దివ్యశక్తి సంపాదించుకుంటే అడవుల్లో ఆకులు అలములు మేసి జన్మంతా ముక్కు పట్టుకు వెళ్లాడే ఈ బాపన సాముల్లో ఎవ్వడూ దీన్నంత గొప్ప విషయంగా తీసుకోలేదు సరికదా. తాము చేసే బోధలే అసలైన ధర్మాలన్నట్టు, తామే మహనీయులమైనట్టు వారు ప్రవర్తించడం అతనికి కనిపించింది. ఎప్పుడు చూసినా స్నానాలు చెయ్యి, దానాలు చెయ్యి, వ్రతాలు చెయ్యి అని బోధిస్తూ ఉంటారు. నీళ్లు గడ్డగట్టే చలి రోజుల్లో మాఘ స్నానాలని, తెల్లవారుజామున నదీ స్నానాలు చేయిస్తూ ఉంటారు. ఎన్నేళ్లుగా ఈ ధర్మాలన్నీ చేసినా చేసేవారికి ఏమీ వచ్చినట్టు కనిపించదు. చేయించేవారికి దక్షిణ డబ్బులు తప్ప వేరేమీ గిట్టినట్టు ఉండదు. మరి తానేం వ్రతాలు చేశాడని తనకు ఇంత శక్తి వచ్చింది? అది కేవలం దత్తస్వామి పాదాలను ఆశ్రయించిన బలం కనుక ఇతర ధర్మాలన్నీ వ్యర్థం. తనను చూచైనా ఈ బ్రాహ్మణులు ఈ విషయాన్ని గ్రహించి పోయి దత్తస్వామిని ఆశ్రయించరేమి అని చక్రవర్తికి వారి పట్ల తక్కువ చూపు లోపల ఉండేది. అసలే చక్రవర్తి, ఆ పైన దివ్యశక్తి సమన్వితుడు. అదే చాలక త్రిలోకాలలో యథేచ్ఛా సంచారం చేయగల దివ్య రథం ఉంది. ఇక ఇతని మనస్సులో ఒక ఆలోచన పడితే అది ఆగుతుందా? ఈ బ్రాహ్మణ మునులంటే గడగడా వణికి వారి అడుగులకు మడుగులొత్తుతూ సేవిస్తూ ఉండే దేవతా వర్గం మీద కూడా అతనికి చులకన చూపే ఏర్పడింది. ఇది మనస్సులో ఒక భాగం. మరొక భాగంలో నిత్యానిత్య విచారం కొనసాగి మనస్సు వైరాగ్యానికి మళ్ళీ దత్తస్వామి కృపాప్రసాదానికై అర్రులు జాస్తోంది. చివరకు స్వామి అనుగ్రహం వల్ల యోగ సామ్రాజ్య పట్టాభిషేకం అబ్బింది. స్వభావం దురతిక్రమమని పెద్దల నిర్ణయం కదా. స్వామి అనుగ్రహం వల్ల కార్తవీర్య చక్రవర్తికి ఆత్మజ్ఞానం లభించిన వ్యవహార దశలో పూర్వ సంస్కార స్వభావాలు మారలేదు. దత్తస్వామి పట్ల భక్తి మాత్రం నిరంతరం వృద్ధి చెందుతూనే ఉంది. ఒకసారి స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు మనస్సులో ఉండబట్టలేక జనం ఇంత వెర్రిగా మాఘస్నానాలని చలిలో నానా యాతన పడతారు కదా, దీనివల్ల ఫలం ఉందంటారా అని స్వామినే అడిగాడు. సర్వహృదయాంతర్వర్తి అయిన స్వామి అప్పుడు మాఘస్నానం కంటే పుణ్యం మరోటి లేదని, అది అవశ్య కర్తవ్యమని, ఎన్ని యోగాలు దానికి సాటిరావని అనేక విధాలుగా మాఘస్నాన ప్రాశస్త్యాన్ని వేనోళ్ల పొగిడి ఊరుకున్నాడు. అక్కడితో ఆగక క్షేత్రాల ప్రాశస్త్యాన్ని, తీర్థయాత్రా ప్రాశస్త్యాన్ని, ప్రయాగ తీర్థ మహత్వాన్ని, వివిధ దానాల ఫలాన్ని, దేవపూజా ఫలాన్ని అతి విస్తారంగా వివరించి చెప్పాడు. చక్రవర్తికి ఆశ్చర్యం కలిగింది. కానీ స్వామి హృదయం అంతగా మనస్సుకు పట్టలేదనిపించింది. అయినా స్వామి సెలవైంది కనుక ప్రజలందరినీ ఆయా ధర్మాలు చెయ్యండని ప్రోత్సహించడం ప్రారంభించాడు. రాజ్యపాలన ఎప్పటిలాగా సాగిపోతుంది. అంతర్ముఖులైన మహర్షులు ఇతడు ధర్మంగా రాజ్యపాలన చేస్తున్నాడు అంతే చాలని సంతోషించారే గాని వారికి అంతకన్నా ఏమీ పట్టలేదు. కానీ దేవతా వర్గాల వారికి మాత్రం ఇతని నిరంకుశత్వం అవమానకరంగా పరిణమించింది. ముఖ్యంగా దత్తస్వామి ఇచ్చిన విమానం అధిరోహించి సమయాలు లేకుండా, చిన్నా పెద్ద లేకుండా దివ్యలోకాల్లోకి సైతం యథేచ్ఛా విహారంగా ఇతను వస్తూ ఉండడం దేవతా వర్గాల వారికి సహించరాని విషయం అయింది. తమను అవమానించే ఉద్దేశంతోనే అతను ఇలా చేస్తున్నాడని వారికి దృఢంగా తోచింది. దాంతో వారందరికీ ఇతని మీద కన్నెర్ర కలిగింది. దేవతలకు కన్నెర్రైతే అది ఊరికే పోదు కదా. హితబోధ. ఒకనాడు కార్తవీర్య చక్రవర్తి కొలువుదీరి ఉండగా మహాసభలో ఏదో ప్రసంగంలో బ్రాహ్మణ ప్రశంస వచ్చింది. మంత్రి పురోహితాదులనేకులు బ్రాహ్మణ మహత్వాన్ని అధికంగా మెచ్చుకోసాగారు. ఆనాడే కళనున్నాడో చక్రవర్తి ఇంతెత్తున లేచాడు. సభా మర్యాద అయినా గణించకుండా లేచాడు. సభికులంతా ఆశ్చర్యపోయారు. అతని ఈ విధంగా మాట్లాడడం వారెరుగరు ఇంతవరకు. ఇన్నాళ్ళు లోపల దాచుకున్నాడు కాబోలు, ఇవాళెందుకో ఉండబట్టలేక కక్కేశాడనుకున్నారు జనమంతా. నిగ్రహానుగ్రహాలు రెంటిలోనూ తనకి
చాలినవాడు ఈ భూమండలంలో లేడని వాచ్యంగా అనేశాడు. ఆ రోజున ఆ అనడంలో మొహమంతా కందగడ్డ చేసుకుని గుడ్లురిమి మరీ అన్నాడు. ఆ మాటలు విని సభలోని వారంతా లోపల గర్హించుకుని కూడా భయం వల్ల మట్టి బొమ్మల్లా నిలబడిపోయారు. అప్పుడు వాయుదేవుడు తనలో తాను ఆలోచించుకుని తనకితని వల్ల రాగల భయమేదీ లేదని నిశ్చయించుకుని ప్రత్యక్షాకారంతో సభలో సాక్షాత్కరించి తీవ్ర స్వరంతో ఇలా చెప్పసాగాడు. రాజా, ఏమంటున్నావు మళ్ళీ అను? నీకు సాటైన వారే లేరా భూమి మీద? ఏమి తెలివి ఈ లోకాలు 14ంటికి నారాయణమూర్తి ప్రభువా, ఆయన బ్రాహ్మణ పాదాలను నేను ఆశ్రయించానంటూ ఉంటాడా? ఆ బ్రాహ్మణులు ఈ భూమిలో ఎక్కడ పడితే అక్కడున్నారా? వారందరూ దిక్కు లేకుండా పోయి నువ్వొక్కడివి సాటిలేని తపస్వివి మిగిలావా? ఏం మాటలివి? ఇలాంటి మాటలు ఇంకెప్పుడూ ఎత్తకు, నవ్వుతారు నలుగురు. ఏదో 3 నాళ్ల ముచ్చటగా మానవ జన్మెత్తాం, ఎంతో కొంత సాధన చేసి భవసంతాపాన్ని హరించుకునే మార్గం చూసుకుందామనే తెలివి లేకపోగా కనీసం ఏ పుట్టలో ఏ పాముందో అనే ఆలోచన లేకుండా ఇంత బ్రతికి చివరికి ఈ పాండిత్యం సంపాదించావన్నమాట. మర్యాద లవలేశమైనా లేని ఆ మాటలు విని చక్రవర్తి మొగమంతా జేగురు ముద్ద చేసుకుని ఘీంకరించాడు. గాని వాయుదేవుడు ఇతన్ని ఎంత మాత్రం లెక్క చేయక అంతకన్నా తీవ్ర స్వరంతో తాను చెప్పదలుచుకున్నది కొనసాగించేశాడు. పోనీ ఇతర బ్రాహ్మణుల్ని తీసిపారేయి, ఆ భృగువుని, వశిష్ఠుణ్ణి, కశ్యపుణ్ణి కూడా మెచ్చుకోవా? అగస్త్యుడి కథ విన్నావా నువ్వు? పోనీ ఆ మహనీయుడు అత్రి మహర్షి మాట గుర్తుందా? ఆ బ్రహ్మర్షి కొడుకు తండ్రి పేరుతోనే తన్ను పిలిపించుకొని మురిసిపోయే దేవదేవుడు దత్తదేవుడు అనుగ్రహించబట్టి కదా నీ చొట్ట చేతులు పైకి లేచి నీ అన్నం నువ్వు తినగలుగుతున్నావు. ఆ మాట ఈ పాటికి మర్చిపోయి ఉంటావులే. దత్తస్వామి ప్రసంగం వచ్చేసరికి చక్రవర్తి నీళ్లలో దడిసిన నిప్పురవ్వలాగా నిలువెల్లా చల్లబడిపోయాడు. అతనికి కళ్ళు లోపలికి తిరిగినట్లయింది. తన మాటల్లో ఉన్న దోషం అతనికి ఇప్పుడు స్పష్టంగా కనిపించింది. అంత హీనంగా నికృష్టంగా తానెలా మాట్లాడగలిగానా అని సిగ్గుపడిపోయాడు. వాయుదేవుడు తన వాగ్దాటిని కొనసాగిస్తూనే ఉన్నాడు. నిన్నని ఫలమేముంది? నీ ఈ గర్వానికంతటికీ ఆ దత్తదేవుడే మూల కారణం. ముక్కు పట్టుకోవాలంటే చెయ్యైనా కదలని నీకు మహాయోగ సామ్రాజ్య పదవిని కట్టబెట్టాడా మహానుభావుడు. అంత పని చేసిన ఆ వెర్రిస్వామికి గర్వం కలగలేదు, ఒకరిని తోలనాడలేదు. నీకు మాత్రం నేను యోగినని తపస్వినని గర్వం అప్పుడే ఆకాశమండలం దాటింది. రాజా, నీ హితాన్ని కోరుతున్నాను కనుక దారి తప్పినప్పుడల్లా పెద్దలు వచ్చి నాకు హితాన్ని ఉపదేశించాలని దత్తదేవుణ్ణి కోరి ఉన్నావు కనుక చెబుతున్నాను, విను, జాగ్రత్తగా విను. ఈ అనాది కాలంలో బ్రాహ్మణ సహాయం లేకుండా రాజ్యమేలిన రాజు లేడు. ఇవాళ నువ్వు కూడా ఇంత విర్రవీగగల స్థితికి ఆ దత్తస్వామి వల్లే వచ్చావని గుర్తుంచుకో. ఇతరులని తోలనాడే నైత్యానికి దిగజారి ఆ స్వామికి తలవంపులు తీసుకురాకు. వాయుదేవుడు తన వీరోపన్యాసాన్ని ఉపసంహరించాడు. చక్రవర్తి ముఖంలో పశ్చాత్తాపం స్పష్టంగా గోచరిస్తోంది. అతను చేతులు జోడించి సింహాసనంలోంచి లేచి నిలబడి తలవంచి నమస్కరించి, వాయుదేవా, నీ అనుశాసనాన్ని శిరసావహించి ఈ పొరపాటు మళ్లీ రాకుండా జాగ్రత్త పడతానని అరమరికలు లేకుండా స్పష్టంగా పలికాడు. అది విని సభ మళ్లీ ఆశ్చర్యపోయింది. తప్పొప్పుకోగల ధైర్యాన్ని మించిన ధైర్యం లేదు. అందుకే ఇతనింత లోకోత్తరుడైన చక్రవర్తి అయ్యాడని వారంతా లోపల అభినందించారు. వాయుదేవుడు రాజుకు స్వస్తి పలికి అంతర్ధానం పొందాడు. దేవ పరీక్ష. ఒకనాడు మిట్ట మధ్యాహ్నం వేళ కార్తవీర్య చక్రవర్తి వైశ్వదేవం పూర్తి చేసి అతిథుల కోసం ఎదురు చూస్తున్న సమయంలో నిప్పులాగా వెలిగిపోతున్న బ్రాహ్మణుడు ఒక ఆయన వచ్చాడు. స్వర్ణ కుండలాలతోనూ నెరసిన పిలక జుట్టుతోనూ ముడతలు పడ్డ నుదురుతోనూ వృద్ధత్వము తపస్సిత్వము కూడా దీపిస్తున్న ఆ బ్రాహ్మణుడు ఎందువల్లో గాని దీనముఖుడై ఉన్నాడు. వచ్చి వస్తూనే కొంగుజాచి, ప్రభువు నా ఆకలి తీర్చండి అన్నాడు. వైశ్వదేవ సమయం వచ్చినవాడు వస్తూనే ఆకలంటున్నాడు. తాను ప్రభువు, తనకు జంకెందుకు, భయమెందుకు? మీకెంత కావాలంటే అంత తినండి, తృప్తిగా తినండి. చక్రవర్తి మామూలుగానే అన్నాడు మందస్మితపూర్వకంగా. అయ్యా, నా ఆకలి పెద్దది, మా సంపద అంతకన్నా పెద్దది. ఆ నమ్మకంతోనే వచ్చాను. ఈ భూమి మీద ఉన్న తృణ లత వృక్ష జాతులను సమస్తాలను నాకు ఆహారంగా అనుగ్రహించండి చాలు. కార్తవీర్య చక్రవర్తి ఉలిక్కిపడ్డాడు. అనుమానంతో ముడిపడ్డ భృకుటిలో ఎదురుగా ఉన్నది బ్రాహ్మణ రూపంలో ఉన్న అగ్నిదేవుడని కనిపించింది. చక్రవర్తి లోపలే నవ్వుకున్నాడు. దేవతలు అగ్నిదేవుణ్ణి బలిపశువుని చేసి మా దగ్గరకు పంపినట్టున్నారు. అయినా కార్తవీర్యుడు దేవతల వల్లే అసూయాపరుడు కాడని, పిరికివాడు కాడని వాళ్లకు తెలియని, అదే వాళ్లకు అసలైన పరాజయం అవుతుంది. ఇలా ఆలోచించి చక్రవర్తి బ్రాహ్మణుడి వంక పరిహాసంగా చూస్తూ, అయ్యా, తమకు కావలసినంత తినమని ముందే చెప్పాము.
మేమండగా ఉన్నాం, మీకెవ్వరూ అడ్డురారు. సుఖంగా భుజించి తోటివారికి అందరికీ మీ తృప్తిని చాటించుకోండి అన్నాడు. నర్మగర్భంగా ఉన్న ఆ పలుకులను అగ్నిదేవుడంతగా లెక్క చేసుకున్నట్టు లేదు. ఆయన తక్షణమే తన పనికి తాను ఉపక్రమించాడు. క్షణంలో భూమండలంలో ఉన్న మహావృక్షాలు, మొక్కలు, లతలు, తృణాలు, దుంపలు, బీజసంతతులు అన్నీ దహించుకుపోవడం ప్రారంభించాయి. చూస్తుండగా మహావృక్షాలున్న చోట బూడిదరాసులు వెలిసినాయి. లతాని కుంజాలతో కళకళలాడే భూప్రాంతాలు బూడిద నెత్తిన పోసుకుని బావురుమనసాగినాయి. తృణజాతులు విస్తరించిన చోట్లలో అస్తవ్యస్తపు బూడిద గీతలు పడి అభిచార యంత్రాల ముగ్గులులాగా అమంగళంగా కనిపించినాయి. భూమధ్యగతాలైన దుంపజాతులన్నీ బొగ్గుగడ్డలైనాయి. భూమి మొత్తం బోసిపోయి బావురుమని ఏడుస్తున్నట్టు కనిపించసాగింది. నగరాలలోనూ గ్రామాలలోనూ ప్రజలు ఈ అనూహితోపద్రవాన్ని చూసి హాహాకారాలు చేయసాగారు. కారడుగుల మధ్యలో ఆకులు, దుంపలే జీవనాధారంగా నిశ్చింతగా తపస్సులు చేసుకునే మునికులాల వారు ఈ హఠాత్ పరిణామాన్ని చూసి అప్రతిభులై దుఃఖాక్రాంతులైపోయారు. సప్త ద్వీపాలలోనూ మునికులాలన్నీ దీనత తాండవించే కన్నులతో ఆకాశంలోకి చూస్తూ ద్రవించిపోవడానికి సిద్ధంగా ఉన్న హృదయాలను నిగ్రహించుకుంటూ ప్రాణాయామం చేసే ప్రయత్నాలలో మునిగిపోతున్నాయి. దైవలీల చాలా చిత్రమైంది. ప్రజలందరినీ కన్నబిడ్డల్లాగా చూసుకుంటున్న ఆ చక్రవర్తికి తన మాట నిలబెట్టుకొని తాను నెగ్గుతున్నానన్న సంతోషమే గాని మునుల ఆవేదన కనబడలేదు. ఆకులు అలాలే జీవనాధారమైన జంతుకోటుల ఆక్రోశాలు, ఆక్రందనలు అతని చెవిని పడలేదు. రేపు అంబా అని అరచే లేగదూడకు పాలెలా అందియ్యగలుగుతానని విలవిలలాడే గోమాత గోడు ఆ ప్రభు హృదయాన్ని తగలనే లేదు. నానావిధ జీవరాశుల శోక తరంగాలు ఆ సామ్రాట్టు హృదయ కవాటాల్ని దాటి లోపలికి పోలేదు. దైవం అంతటితో ఆగలేదు. సరయూ తీరాన సమాధిగతుడై నిశ్చలంగా ఉన్న వశిష్ఠ మహర్షికి హఠాత్తుగా ఉద్భవించిన హాహాకారాలు సమాధిభంగం చేసినాయి. కనులు తెరిచిన మహర్షికి ఎట్ట ఎదుటుగా బూడిద రాసులెత్తి ఉన్న తపోవనము, శోకమూర్తి భవించిన శిష్యజనము కనిపించారు. శాంతి అనే పదం ఆయన వల్ల పుట్టింది. అలాంటి మహనీయుడు ఆ మహర్షి. అలాంటి వాడికి అదేం చిత్రమో ఆనాడు అవధులెరగని కోపం ఎగదట్టుకు వచ్చింది. అప్రయత్నంగానే దివ్య దృష్టితో చూశాడు. భూమి మీద ఉన్న సర్వ వృక్షజాతులను దహించుకుంటూ శరవేగంతో పోతున్న అగ్నిదేవుడు, ఆయనకు వెనుకగా మీసం మీద చెయ్యి వేసుకుని ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ అనుసరిస్తున్న ధనుర్బాణధారి కార్తవీర్యార్జునుడు కనిపించారు. ఆయనకు విషయం అర్థమైపోయింది. రాజసం గడ్డకట్టి ఉన్న ఆ చక్రవర్తి ముఖం చూడగానే ఆ ముని చక్రవర్తికి కోపం మరింత పెచ్చు పెరిగింది. ఓరి రాజాధమా, నీ పనా ఇది? ఊరివారి ఆస్తులు దానం చేసే మహాదాతవు నీవొక్కడివి పొడుచుకొచ్చావురా? శక్తిలేశంతో నీ కళ్ళు నెత్తికెక్కినాయిరా? నీకు ఇవాళ 1000 చేతులున్నా నీ అసలు చేతులు సొట్ట చేతులన్న మాట నీకు గుర్తులేదేమో గాని లోకానికి గుర్తుంది. నీకు వినాశకాలం దాపురించింది కనుకనే ఇలాంటి పాడు పనికి పూనుకున్నావు. దగ్గరుండి బ్రాహ్మణ మాన్యాలను తగలబెట్టించడానికి పూనుకొన్నావు. బ్రాహ్మణ ప్రభావం అంటే ఏమిటో నీకిప్పుడు తెలియదురా. బ్రాహ్మణుడి చేతిలోనే నీకు చావు మూడిన నాడు తెలుస్తుంది. అప్పుడు నీ ఈ 1000 చేతులు చొట్ట చేతులే అవుతాయి, ఎండుటాకుల్లాగా రాలతాయి. మహర్షి కోపం శాపంగా పరిణమించి దిక్కుల్లో ప్రతిధ్వనించింది. ఆ సమయానికి మరొక అంశంలో కొలువు తీర్చి ఉన్నాడు కార్తవీర్య చక్రవర్తి. మునిశాపం రాజసభలో మారుమ్రోగింది. అది విని చక్రవర్తి ముఖం కందగడ్డైంది. అంతలో గాంభీర్యం ఆ ముఖాన్ని ఆవరించి స్థాణువళ్లే మారింది. క్రమంగా ఆ ముఖంలో చిన్న చిరునవ్వు మొలిచింది. మొలిచిన ఆ చిరునవ్వులో అవహేళన వెర్రవీగింది. ఆహా, మహాబ్రాహ్మణులు! కామక్రోధ విజయం, తత్వమయత్వం, ఆత్మపరత్వం ఇవన్నీ వీరిని చూసే నేర్చుకోవాలి మనమంతా. సరే కానియండి, ఆ ప్రశంస మాకెందుకు? మేము క్షత్రియులం, చక్రవర్తులం. రాజసం మాకు సహజగుణం, ధర్మం కూడా. అయినా మాకు దత్తస్వామి శాసనం ఉన్నది. ఈ బ్రాహ్మణులకు ప్రతిశాపం ఇస్తే అది మాకే అవమానం. వారిని సుఖంగానే ఉండనీయండి. సాక్షాత్ వశిష్ఠ మహర్షినే చులకన చేసి మాట్లాడుతున్న చక్రవర్తి మాటలకు సభంతా గజగజలాడిపోయింది. చక్రవర్తి అర్ధాంతరంగా సభను ముగించి వేయడంతో వారికి ప్రాణాలు కుదుటపడ్డాయి. ఆ తరువాత చాలా సంవత్సరాలు గడిచినాయి. ప్రజలు క్రమంగా ఆ శాపం సంగతే మర్చిపోయారు. కార్తవీర్యుడు మొదటి నుంచి కూడా దాన్ని ఎలాగూ అంతగా పట్టించుకోనే లేదు. జై గురుదేవ దత్తకు జై.